డియర్ వ్యూయర్స్ నమస్తే, వెల్కమ్ టు శ్రీని టీవీ. నేను శ్రీనివాస్. మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు రోజుకు 2 సెషన్ల చొప్పున ప్రతి సెషన్ లో దాదాపుగా 35,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న 6 సెషన్లలో జరిగే ఎప్సెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు సర్వం సిద్ధం చేశామని ఎప్సెట్ కన్వీనర్ డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 సెషన్లలో జరగనున్న ఎప్సెట్ ఎంట్రన్స్ పరీక్షకు 125 టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు ఎంట్రన్స్ పరీక్షకు పోటీ పడుతున్నారని ఆయన వివరించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగే తొలి సెషన్ పరీక్షకు గంటన్నర ముందు ఉదయం 7:30 నుంచి పరీక్ష గదిలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగే రెండవ సెషన్ పరీక్షకు గంటన్నర ముందు 1:30 నుంచి పరీక్ష గదిలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ప్రిలిమినరీ కీ ఆధారంగా పరీక్ష పూర్తి కాగానే అభ్యర్థులకు లభించనున్న మార్కులు తన ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయని ఆయన వివరించారు. అభ్యర్థికి లభించనున్న సంబంధిత మార్కుల మేరకు 2025 మరియు 2024 ఎప్సెట్లలో ఆయా అభ్యర్థులు పొందిన మార్కులకు ఏ ర్యాంకు వచ్చిందనే ప్రాథమిక అంచనా మేరకు సరిచూసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ 2 సంవత్సరాల ర్యాంకుల వివరాలు ఎప్సెట్ అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచామని తెలిపారు. పరీక్ష హాల్ టికెట్లలో పొందుపరిచిన నిబంధనల మేరకు అభ్యర్థులు వీలైనంత త్వరగా ఎప్సెట్ పరీక్షా కేంద్రంకు చేరుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందని కన్వీనర్ సూచించారు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి శ్రీని టీవీ. ఏ రోజుకు ఆ రోజు తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీని టీవీ. థ్యాంక్ యూ.